దుర్దాడి చేసేస్తాం అయిపోతుంది. రాయలసీమ ఎత్తి ఇప్పుడు శ్రీశైలం దగ్గర ఎత్తి పోసుకుంటున్నాడని తక్కువలో ఎత్తిపోయడానికి జగన్ పెట్టిందే రాయలసీమ ఎత్తిపోతాం. దాన్ని ఆపేశారు. ఆపేశాను నేను అని నిర్మోహమాటంగా చెప్పాడు రేవంత్ రెడ్డి. నేను చెప్తే చంద్రబాబు ఆపేశారని చెప్పాడు కదా. బాబు లేదు లేదు అంతకుముందే అయిపోయిందిలే అట్లా అర్థం చేసుకుని మీరు అట్లా రాసుకొని పోండి. మనం చప్పట్లు కొట్టుకుని అవునవునవును రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టినోడు రాక్షసుడు జగన్, దేవుడు చంద్రబాబు నాయుడు, మన కర్మ చక్కగా నీళ్ళు తీసుకుంటున్నాడు అక్కడ. అదే జరుగుతుంది. రెండవది 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్కి రావాలి కదా. డబ్బులు లంసంగా మనం ఇక్కడ అప్పులు చేసి అడుక్కు తింటున్నాం కదా. 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల వాటా మనకుంది కదా. ఒక్కడు మాట్లాడుతున్నాడే చూడండి, ఆత్మగౌరవాలు ఆత్మాభిమానాలు అదేది మీకు సిగ్గు లేదా స్పృహ లేదా అది ఇదని మాట్లాడేవాడు ఎవడన్నా మాట్లాడుతున్నాడా? 2 లక్షల కోట్లు తెద్దామని పోరాడదామని ఎవడన్నా అడుగుతున్నాడా? న్యాయ పోరాటం చేస్తుందా మన ప్రభుత్వం? ఎవరున్నా సరే నాడైనా నేడైనా మధ్యలోనైనా సరే చేస్తున్నారు న్యాయ పోరాటం. ఒక్కటి తెలుగు అకాడమీకి సంబంధించిన డబ్బులు ఒక్కటి మాత్రం తెచ్చుకోగలిగాం మనం. ఆర్టీసీ డబ్బులు రాలా మనకు కేటాయించినవి మనం తెచ్చుకోలేకపోయాం. 2 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయాం మనం తెలంగాణ. ఆస్తుల పంపకాలు కూడా అలాగే ఉండిపోయినాయి. అదే మరి వీళ్ళు సాధించిందండి మనకి. విభజన ముందు ఏం కావాలరా నాయన అంటే నువ్వు చేయొద్దు నేను చేసుకుంటాను, అదేదో వీళ్ళ ఆస్తిలాగా